Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పటికీ వైసీపీ మీదే ఆధారపడుతున్న చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని మంత్రులు, కూటమి నాయకులు మాటకు ముందు తర్వాత వైసీపీ సర్కార్ ఫెయిల్యూర్స్ గురించే విమర్శలు చేస్తున్నారు. ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వ పాపాలే కారణమని ఆరోపిస్తుండడం వినేవాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటోంది. వైసీపీ పాలన బాగోలేదనే కదా మీకు అధికారం కట్టబెట్టింది అని జనం అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా తన మార్క్ రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేయవయ్యా సామి అంటే సూపర్ 6 హామీలు ఇచ్చామని, కానీ ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండడం చూసి భయమేస్తోందని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా వాపోయారు. ఇలాంటి మొసలి కన్నేళ్లు ఎవరిని మభ్యపెట్టడానికి అనే ప్రశ్న పౌర సమాజం నుంచి వస్తోంది. అంతకుముందు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర బడ్జెట్ గురించి ఏమీ తెలుసుకోకుండానే ఇష్టానుసారం హామీలు ఇచ్చారా? ఇప్పుడు ఏమైనా అడిగితే గత ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేసిందని, చక్కదిద్దడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. అలాగే సంపద సృష్టించడానికి కొంత టైం తీసుకుంటుందని చెప్పడం ద్వారా ఇప్పట్లో సూపర్ 6లోని ప్రధాన హామీల్ని నెరవేర్చలేమనే సంకేతాలు ఇచ్చినట్టు అయింది. చంద్రబాబు ప్రభుత్వం చక్కగా మాటలతో కాలయాపన చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా చేయలేకపోవడానికి కారణం గత ప్రభుత్వం అని మాత్రం చక్కగా చెబుతున్నారు. అపరిమితమైన అధికారాన్ని కూటమికి కట్టబెట్టింది మంచి చేయడానికి, అంతేకాని దోచుకోవడానికి కాదని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉచిత ఇసుక, మట్టి విషయంలో ప్రభుత్వ హామీ ఏమైందో ప్రజలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారని చంద్రబాబు తెలుసుకోవాలి. అలాగే మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. తల్లికి వందనం, రైతు భరోసా, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, వాలంటీర్లకు చేసిన మోసం, ఏడాదికి 3 సిలిండర్లకు సంబంధించి 40 లక్షల మందికి కోత, అంగన్వాడీల సమస్యల పరిష్కారం, అలాగే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఇలా ఒకటేమిటి రానున్న రోజులలో అన్నీ చుట్టుముట్టనున్నాయి. కనుక చంద్రబాబు సర్కార్ గతంపై నెట్టేసి వర్తమానాన్ని విస్మరిస్తే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది.